ఫస్ట్ క్వశ్చన్, ప్రపంచ బ్రెయిలీ దినోత్సవాన్ని ప్రతి ఏటా ఏ తేదీన నిర్వహిస్తారు? ప్రతి ఏటా ప్రపంచ బ్రెయిలీ దినోత్సవాన్ని జనవరి 4న నిర్వహిస్తారు. 2019 జనవరి 4 నుంచి ప్రతి ఏటా కూడా దీన్ని నిర్వహిస్తూ ఉన్నారు. ఐక్యరాజ్య సమితికి సంబంధించినటువంటి ఒక అంగం, అదే అంగం అంటే ఆర్గాన్ అన్నమాట, భద్రతా మండలి, సెక్యూరిటీ కౌన్సిల్ అనేటువంటి దీన్ని జరుపుతూ వస్తుందన్నమాట. కాబట్టి నోట్ చేసుకోవాలి. జనవరి 4 ఎవరి యొక్క పుట్టినరోజు అంటే కనుక లూయిస్ బ్రెయిలీ యొక్క పుట్టినరోజు. ఈ లూయిస్ బ్రెయిలీ ఫ్రాన్స్ దేశానికి చెందినటువంటి వ్యక్తి. లూయిస్ బ్రెయిలీనే ఈ బ్రెయిలీ లిపిని కనుగొన్నాడు అనమాట. బ్రెయిలీ లిపి ఎవరికి ఉపయోగకరంగా ఉంటుంది? అందులకు ఉపయోగకరంగా ఉంటుందన్నమాట. కాబట్టి ఆ బ్రెయిలీ లిపి యొక్క ఉపయోగాన్ని అందరికీ తెలియజేయాలనేటువంటి విషయం పైన, దాని గొప్పతనాన్ని తెలియజేయాలనేటువంటి విషయం పైన ప్రతి ఏటా జనవరి 4వ తారీఖున లూయిస్ బ్రెయిలీ పుట్టినరోజు సందర్భంగా ఈ దినోత్సవాన్ని నిర్వహిస్తారన్నమాట. ఈ ఏడాది థీమ్ నోట్ చేసుకోండి. థీమ్స్ ఉన్నప్పుడు థీమ్స్ ఇంపార్టెంట్ అనమాట ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. థీమ్ వచ్చేసి ఎంపవరింగ్ త్రూ ఇంక్లూజన్ అండ్ డైవర్సిటీ. మళ్ళీ నోట్ చేసుకోండి, చెప్తున్నా. ఎంపవరింగ్ త్రూ THROUGH త్రూ ఇంక్లూజన్ అండ్ INCLUSION ఇంక్లూజన్ అండ్ డైవర్సిటీ DIVERSITY డైవర్సిటీ. తెలుగులో కూడా నోట్ చేసుకోండి. థీము చేర్చడము మరియు వైవిధ్యత ద్వారా సాధికారిత. చేర్చడము మరియు వైవిధ్యం ద్వారా సాధికారిత. ఎంపవరింగ్ అంటే సాధికారిత. డైవర్సిటీ అంటే కనుక వైవిధ్యం అన్నమాట. ఇంక్లూజన్ అంటే చేర్చడం. ఓకేనా? ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. థీమ్ అనేది నోట్ చేసుకోండి. అందరూ కూడా బాగా మైండ్లో పెట్టుకోవాలి థీమ్స్. ఓకేనా? ఇక్కడ నేటి క్లాస్లో మనం చెప్పుకున్నాం జనవరి 3వ తారీఖున ప్రతి ఏటా కూడా ఎవరి యొక్క దినోత్సవాన్ని నిర్వహిస్తారు, ఏ దినోత్సవాన్ని నిర్వహిస్తారు మన దేశంలో. జనవరి 3న ఒక గొప్ప మహిళ పుట్టినరోజు సందర్భంగా ఒక దినోత్సవాన్ని నిర్వహిస్తామన్నమాట మన దేశంలో. ఆ దినోత్సవం ఏదనేది మీరు కామెంట్ బాక్స్లో మీ సమాధానాన్ని తెలియజేయండి. జనవరి 3 కరెంట్ అఫైర్స్ చెప్పడం జరిగిందనమాట ఆమె గురించి. నేను ఇంకా ఏమైనా మీకు గుర్తుంటే కనుక ఆమె గురించి విషయాలు కూడా కామెంట్ బాక్స్లో పెట్టండి. ఓకేనా? జనవరి 1 నుంచి బ్రిక్స్ కూటమిలో ఎన్ని నూతన దేశాలు చేరినవి? చూడండి, 2024 జనవరి 1 నుంచి బ్రిక్స్ కూటమిలో ఎన్ని దేశాలు చేరాయంటే కనుక 5 దేశాలు జాయిన్ కావడం జరిగిందనమాట. ఈ 5 దేశాలు నోట్ చేసుకోవాలి అందరూ కూడా. నేను చెప్తా, 5 దేశాలు కూడా నోట్ చేసుకోండి, చాలా ఇంపార్టెంటు. బ్రిక్స్లో కొత్తగా చేరిన దేశాలు, నూతన దేశాలు అని పెట్టుకొని 5 దేశాలు నోట్ చేసుకోవాలి. ఈజిప్టు, ఇథియోపియా. ఈజిప్ట్ 1, 2 ఇథియోపియా, 3 ఇరాన్, 4 సౌదీ అరేబియా, 5 యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అనమాట. ఇప్పుడు నేను చెప్పిన 5 దేశాల్లో 3 దేశాలేమో ఆసియా ఖండానికి చెందినవి, 2 ఏమో ఆఫ్రికా ఖండానికి చెందినవి అనమాట. ఆఫ్రికా ఖండానికి చెందిన 2 దేశాలు ఏవి అంటే కనుక ఈజిప్టు, ఇథియోపియా అనమాట. ఆసియా ఖండానికి చెందిన 3 దేశాలు ఏవి అంటే కనుక 3 దేశాలు ఏవంటే కనుక సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఇరాన్ అనమాట. మొత్తం 5 దేశాలు నోట్ చేసుకుంటే 5 ముందు ఉన్నాయి, ప్రస్తుతం 5, మొత్తం 10 దేశాల కూటమిగా తయారైందనమాట ఇది. బ్రిక్స్లో ఇప్పుడు ఎన్ని దేశాలు ఉన్నాయంటే 10 దేశాలు ఉన్నాయి. గతంలో ఉన్న 5 దేశాలు ఏంటి బ్రిక్స్లో అంటే బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌత్ ఆఫ్రికా. ఇప్పుడు మొత్తం 10 దేశాలు మనం ఒకసారి చూస్తే బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌత్ ఆఫ్రికా, ఈజిప్టు, ఇథియోపియా, సౌదీ అరేబియా, ఇరాను, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అనమాట. మొత్తం 10 దేశాలు. బ్రిక్స్ ప్రతి ఏటా కూడా సదస్సులు జరుగుతూ ఉంటాయన్నమాట. గత సంవత్సరం 2023లో సౌత్ ఆఫ్రికాలోని జోహెన్నెస్బర్గ్లో సదస్సు జరిగింది. సౌత్ ఆఫ్రికా అధ్యక్షుడు సిరిల్ రామపోసా అధ్యక్షత వహించాడనమాట. మన దేశం నుంచి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కూడా హాజరు కావడం జరిగిందనమాట.
పోయిన ఏడాది జరిగినటువంటి సదస్సు 15వ సదస్సు అనమాట 2023లో. ఆ 15వ సదస్సులో నిర్ణయం తీసుకున్నారనమాట. 6 దేశాలు ఓకేనా చేరబోతూ ఉన్నాయి. అవి 2024 జనవరి 1 నుంచి సభ్యత్వాన్ని పూర్తి స్థాయిలో పూర్తి సభ్యత్వ దేశాలుగా మారతాయని చెప్పడం జరిగిందనమాట. కానీ మనం చెప్పింది ఇప్పుడు 5 దేశాలే, అప్పుడు 6 దేశాలని చెప్పారనమాట. కానీ ఒక దేశం ఏం చేసిందంటే కనుక మేము చేరడం లేదు, మేము బ్రిక్స్లో చేరడం లేదని చెప్పిందనమాట. ఆ దేశం ఏదంటే అర్జెంటీనా అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. అర్జెంటీనా దేశం అనేటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోవాలన్నమాట. 6 దేశాలు చేరినాయి ఆల్రెడీ. ఓకేనా, జనవరి 1వ తేదీ నుంచి అవి పూర్తి సభ్యులుగా మారుతారని చెప్పడం జరిగింది. కానీ 6 దేశాల్లో ఒక దేశం ఏం చేసిందంటే కనుక మేము చేరడం లేదనేటువంటి విషయాన్ని తెలియజేసింది. ఆ దేశం ఏదంటే కనుక అర్జెంటీనా అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా బ్రిక్స్ తొలి సదస్సు 2009లో జరుగుతుందన్నమాట. బ్రిక్స్ ఫస్ట్ సమ్మిట్ ఎక్కడ జరుగుతుందని కనుక రష్యాలో జరుగుతుంది 2009లో. పోయిన ఏడాది 15వది ఎక్కడ జరిగిందంటే కనుక సౌత్ ఆఫ్రికాలోని జోహెనస్బర్గ్లో జరిగింది. ఇక ఈ ఏడాది 2024లో 16వ బ్రిక్స్ సదస్సు రష్యాలో జరగబోతుందన్నమాట. ఇక రష్యాలో జరగబోతుంది అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతినే ఈ బ్రిక్స్ దీనికి కూటమికి అధ్యక్షత వహిస్తాడనమాట. ఇప్పుడు రష్యాలో యుద్ధం జరుగుతుంది కదా, ఆ రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఈ 5 దేశాల అంగీకారాన్ని కూడా ఆయన తెలియజేయడం జరిగిందనమాట. కాబట్టి వెరీ ఇంపార్టెంట్, నోట్ చేసుకోవాలి బ్రిక్స్కు సంబంధించినటువంటి విషయాలన్నీ కూడా. నా నుంచి మీకు క్వశ్చన్ ఏంటంటే కనుక ఈ బ్రిక్స్ సదస్సులో భాగంగా నరేంద్ర మోడీ పోయిన ఏడాది పోయాడు. ఆయన ఆ దేశానికి వెళ్ళినప్పుడు 3 గిఫ్ట్లు తీసుకుని వెళ్ళాడనమాట. ఒకటేమో నాగాల్యాండ్ నుంచి, ఒకటేమో తెలంగాణ రాష్ట్రం నుంచి, ఒకటి వచ్చేసి మధ్యప్రదేశ్ నుంచి తీసుకుని వెళ్ళాడనమాట. మధ్యప్రదేశ్ నుంచి వెళ్ళిన దాన్ని ఎవరికి ఇచ్చాడు? నాగాల్యాండ్ నుంచి తీసుకువెళ్ళినటువంటి గిఫ్ట్ని ఎవరికి ఇచ్చాడు? తెలంగాణ నుంచి తీసుకుని వెళ్ళిన గిఫ్ట్ని ఎవరికి ఇచ్చాడు? ఓకేనా, ఎవరెవరికి ఇచ్చారనేది కూడా నేను చెప్తా. ఒకటి దక్షిణాఫ్రికా అధ్యక్షుడు సిరిల్ రామపోసాకి ఇచ్చాడు. ఒక గిఫ్ట్ ఏమో దక్షిణాఫ్రికా అధ్యక్షుడు సిరిల్ రామపోసా భార్యకి ఇవ్వడం జరిగిందనమాట. ఒకటి బ్రెజిల్ అధ్యక్షుడు లులా డిసిల్వా ఉన్నాడు కదా, ఆ లులా డిసిల్వాకి ఇవ్వడం జరిగిందనమాట. ఈ 3 గిఫ్ట్లు ఇచ్చాడు. కానీ ఎవరికి ఏ గిఫ్ట్ ఇచ్చాడు అనేది మీరు కామెంట్ బాక్స్లో మీ సమాధానాన్ని తెలియజేయాలి. అంటే నాగాల్యాండ్ గిఫ్ట్ ఎవరికి ఇచ్చాడు, ఆ గిఫ్ట్ ఏంటి? తెలంగాణ గిఫ్ట్ ఎవరికి ఇచ్చాడు, ఆ గిఫ్ట్ ఏంటి? మధ్యప్రదేశ్ గిఫ్ట్ ఎవరికి ఇచ్చాడు, ఆ గిఫ్ట్ ఏంటి? ఓకేనా, ఈ 3 నాకు కామెంట్ బాక్స్లో మీ సమాధానాన్ని తెలియజేయండి. అదేవిధంగా సమ్మిట్స్ అన్నీ కూడా చూసుకోవాలి, ఎక్కడెక్కడ జరిగాయి పోయిన ఏడాదని. G7 సదస్సు తీసుకుంటే జపాన్లోని హిరోషిమాలో జరిగిందని మనకు తెలుసు. G20 సదస్సు మన భారతదేశంలో న్యూఢిల్లీలో జరిగిందని మనకు తెలుసు పోయిన ఏడాది. అదేవిధంగా బ్రిక్స్ సదస్సు సౌత్ ఆఫ్రికాలోని జోహెనస్బర్గ్లో జరిగింది గత సంవత్సరం. షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ SCO అంటాం. SCO అనేటువంటి సదస్సు ఎక్కడ జరిగిందంటే కనుక బిష్కెక్లో జరిగిందనమాట. ఎక్కడ జరిగింది? బిష్కెక్, కిర్గిస్తాన్ క్యాపిటల్ అనమాట బిష్కెక్. ఆ కిర్గిస్తాన్ క్యాపిటల్ బిష్కెక్లో జరిగిందనమాట సదస్సు. కాబట్టి ఇంపార్టెంట్ సదస్సులు వచ్చినప్పుడు అవి ఎక్కడ జరుగుతూ ఉన్నాయని ఎగ్జామ్లో అడుగుతారు, కాబట్టి నోట్ చేసుకోవాలి. ఓకే, ఇంపార్టెంట్. ఇండియన్ రైల్వే సంబంధించి 2250 పోస్టులు ఆర్పిఎఫ్కు సంబంధించి SI కానిస్టేబుల్ నోటిఫికేషన్ రాబోతుందన్నమాట. ఎందుకంటే తెలంగాణ ఆంధ్రప్రదేశ్ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఆల్రెడీ కొంతమంది ఆంధ్రప్రదేశ్ సంబంధించి SI నోటిఫికేషను మనకు రిజల్ట్ కూడా అయిపోయింది, అన్నీ వచ్చేసాయి అన్నమాట. ఎవరైతే జాబ్ రాని వాళ్ళు ఉన్నారో వాళ్ళు చదవాలి ఖచ్చితంగా. తెలంగాణలో కూడా అంతే. తెలంగాణ కానిస్టేబుల్ SIకి ప్రిపేర్ అయ్యే వాళ్ళందరూ కూడా ఆల్రెడీ వాళ్ళు కూడా చాలామంది కానీ మన కానిస్టేబుల్ సంబంధించి జాబ్ రాలేదు కాబట్టి వాళ్ళు కూడా వీటికి చదువుకోవచ్చు అనమాట. కానీ దీనికి చదువుకుంటూ ఉంటే మీరు రైల్వేలో మరిన్ని పోస్టులు వేరే రకాల పోస్టులు రాబోతున్నాయి. NTPC కావచ్చు, కమర్షియల్ అప్రెంటివ్స్, ట్రాఫిక్ అప్రెంటివ్స్, ఇట్లాంటి రకరకాల విభిన్న పోస్టులు రాబోతూ ఉన్నాయన్నమాట. కాబట్టి
అన్ని దానిలో కూడా మనం అప్లై చేసుకొని రాసుకోవచ్చు. కాకపోతే చేయాల్సింది ఏంటంటే కనుక ఎవరైనా కోచింగ్ తీసుకోకపోతే కోచింగ్ తీసుకోండి, దయచేసి చెప్తున్నా. ఓకేనా? కోచింగ్ తీసుకోవాలనుకున్న వాళ్ళు 8186006848 అనే నెంబర్కి కాల్ చేయండి. మీరు ఇక్కడికి వచ్చి కోచింగ్ నీట్గా రోజు క్లాసులు వింటూ ఎప్పటికప్పుడు ఏ రోజుకి సంబంధించిన ఆ రోజు ఎగ్జామ్స్ రాసుకుంటూ ఇలా మనం చదువుకుంటూ పోతే నోటిఫికేషన్ వచ్చినప్పుడు కాస్త ఈజీ అవుతాయి అన్నమాట. అలా కాకుండా నోటిఫికేషన్ వచ్చినప్పుడు చదువుకుంటా ఉంటే కనుక చాలా ఇబ్బంది పడతాం. కాబట్టి మీరు ఎవరైనా ప్రిపేర్ అయ్యి ఉంటే కోచింగ్ అవసరం లేదు, మీరు బాగా రివిజన్ చేసుకోవాలి కూర్చొని. మెయిన్గా స్టాండర్డ్ జీకే, సైన్స్ పార్ట్ 2, అర్థమెటిక్, రీజనింగ్ బాగా చదువుకోవాలి. రైల్వే అంటే కనుక జీకే ఎక్కువ అడుగుతారనమాట. ఓకే, స్టాండర్డ్ జీకే ఓకేనా. కాబట్టి అన్నీ కూడా మనం నీట్గా తీసుకుంటూ రావాలి. మీకు ఎవరైనా మీ తమ్ముళ్ళు కానీ, మీ అన్నలు కానీ, మీ అక్క, మీ చెల్లెలు ఎవరైనా ఖాళీగా ఉంటే, బాగా చదువుకొని కూడా చాలామంది ఇళ్ళలో ఖాళీగా ఉంటూ ఉంటారనమాట. మీరందరూ కూడా ఇట్లే చేసుకోవాలి, దయచేసి చెప్తున్నాను నేను. ఓకేనా? ఎవరైనా పక్కన ఎవరైనా ఉన్నా కూడా వాళ్ళకు కూడా తెలియజేయండి, నోటిఫికేషన్స్ వస్తున్నాయని చెప్పేసి. సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ అనమాట, చాలా మంచి జాబ్స్. కాబట్టి అందరూ కూడా మిస్ కాకుండా ఇప్పటి నుంచి చదువుకుంటున్నారండి. ఓకేనా? సరే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. కియా ఇండియా నూతన ఎండి సిఈఓగా ఎవరు నియమితులయ్యారు? చూడండి, కియా ఇండియా చూడండి, కియా కంపెనీ అనేటువంటిది ఎంత గొప్ప కంపెనీనో మనందరికీ తెలుసు. కియా మోటార్స్ అంటే ఇంటర్నేషనల్ కంపెనీ అనమాట, చాలా ఫేమస్ కంపెనీ. మన భారతదేశంలో కూడా అది ఎస్టాబ్లిష్ అయిందనమాట. అందుకే దాన్ని కియా ఇండియా అంటారు. ఈ కియా ఇండియా నూతన ఎండీగా ఓకేనా మరియు సిఈఓగా ఎవరు నియమితులయ్యారంటే కనుక గ్వాంగు లీ. ఫస్ట్ ఆప్షన్లో గ్వాంగు లీ ఉన్నాడు చూడండి, అతనే సిఈఓ అనమాట, గుర్తుపెట్టుకోవాలి. ఇక కియా ఇండియా విషయానికి వస్తే ఇది చాలా గొప్ప పరిశ్రమ, ఆటోమోటివ్ పరిశ్రమ అనమాట. ఈ కియా ఇండియా కంపెనీ ఆ పరిశ్రమ ఎప్పుడు స్టార్ట్ అయిందంటే భారతదేశంలో 2017లో స్టార్ట్ అయింది. దీని ప్రధాన కార్యాలయం అనంతపురంలో ఉందన్నమాట. ఆంధ్రప్రదేశ్లోని అనంతపురంలో ఉందనేటువంటి విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. ఓకేనా? తెలుగుదేశం పార్టీ హయాంలో ఉన్నప్పుడు వాళ్ళతో చర్చించి ఆ కంపెనీని తీసుకురావడం జరిగిందనమాట ఆంధ్రప్రదేశ్లోకి. మన భారతదేశంలో ప్రధాన కార్యాలయం అనంతపురం అనమాట, గుర్తుపెట్టుకోవాలి. ఈ కియా ఇండియాకు గత సీఈఓగా తే జిన్ పార్క్ ఉండేవాడు అనమాట. ఇప్పుడు ఆ తే జిన్ పార్క్ స్థానంలో గ్వాంగూలీ అపాయింట్మెంట్ కావడం జరిగిందనమాట. సింపుల్. కానీ కియా ఇండియాకు నూతన ఎండి సీఈఓ ఎవరంటే గ్వాంగ్లీ. ఇంతకుముందు తే జిన్ పార్క్ ఉండేవాడు, అతని స్థానంలో గ్వాంగూలీ వచ్చాడు. కియా ఇండియా అంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి గొప్ప పరిశ్రమ అనమాట, అంతర్జాతీయ పరిశ్రమ, ఆటోమోటివ్ పరిశ్రమ. ఇది 2017లో ఏర్పడింది, అనంతపురం ప్రధాన కార్యాలయం. అట్లా మనం కొత్తగా ఎవరు వచ్చినా కూడా ఇటీవలనే మనం చెప్పుకున్నాం. ఇక సుప్రీంకోర్టుకు సంబంధించినటువంటి కమిటీకి గవాయ్, నిన్నటి క్లాస్లో చెప్పినా అనమాట, గవాయ్ చైర్మన్గా నియమించబడ్డాడు అనమాట. సుప్రీంకోర్టులో 3వ సీనియర్ న్యాయమూర్తి అయినటువంటి గవాయ్. అదేవిధంగా నల్సా, నేషనల్ లీగల్ సర్వీస్ అథారిటీకి ఇటీవలనే చైర్మన్గా సంజీవ్ ఖన్నా వచ్చాడు. సుప్రీంకోర్టులో 2వ సీనియర్ న్యాయమూర్తి సంజీవ్ ఖన్నా అతను నియమించారని తెలుసు. ఆర్థిక సంఘం, 16వ ఆర్థిక సంఘానికి నూతన చైర్మన్గా అరవింద్ పనగారియాని నిర్మించాడని మనం చూసాం. అరవింద్ పనగారియా. ఇదే 16వ ఆర్థిక సంఘానికి కార్యదర్శిగా రిత్విక్ రంజనం పాండేని నియమించారని మనం చెప్పుకున్నాం. సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ డైరెక్టర్గా తొలి మహిళగా నైనా సింగ్ వచ్చిందని మనం చూసాం. నైనా సింగ్. అదేవిధంగా రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియాకు సంజయ్ సింగ్ వచ్చిన తర్వాత ఎంతమంది ఏ అవార్డులు ఎన్నికిచ్చారనేది మనం చూసాం. సంజయ్ సింగ్. ఇప్పుడు రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియాను నడపడం కోసం అక్కడ ఒక కమిటీ వేసిందన్నమాట, అడాహక్ కమిటీ. ఈ అడాహక్ కమిటీ చైర్మన్గా భూపీందర్ సింగ్ వచ్చాడని మనం చదువుకున్నాం. భూపీందర్ సింగ్. అదేవిధంగా బాంబే స్టాక్ ఎక్స్చేంజ్, BSE అంటాం, బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ కొత్తగా చైర్మన్ వచ్చాడు, ప్రమోద్ అగర్వాల్ అని మనం చదువుకున్నాం. ప్రమోద్ అగర్వాల్. అదేవిధంగా ఇటీవల పోలాండ్ ప్రధానమంత్రిగా డొనాల్డ్ టస్క్ వచ్చాడని కూడా మనం చదువుకున్నాం. ఈజిప్టు ప్రధానమంత్రిగా తిరిగి అబ్దుల్ ఫతా అల్ సిసి ఇక్కడ ప్రధానమంత్రి కావడం జరిగిందని చెప్పుకున్నాం. ఇట్లా ఎవరు వచ్చినా సరే నియామకాలు, న్యూ అపాయింట్మెంట్స్లో మనం అవన్నీ కూడా నోట్ చేసుకుంటూ వస్తే కనుక అన్ని ఒక చోటు ఉంటే అప్పుడప్పుడు చదువుకుంటూ ఉంటే కనుక అవి మనకు గుర్తుంటాయి అన్నమాట. ఇలా చేయండి అందరూ కూడా, చాలా ఇంపార్టెంట్. ఓకేనా? అంతర్జాతీయ స్థాయిలో ఒక జిల్లా ఒక పంట అవార్డు 2023ను అందుకున్నది. అంతర్జాతీయ స్థాయిలో ఒక జిల్లా ఒక పంట, 1 డిస్టిక్ 1 ప్రోడక్ట్ అనమాట. 1 డిస్టిక్ 1 ప్రోడక్ట్ అవార్డును అందుకున్నటువంటిది
అరకు కాఫీ అనమాట. చూడండి చాలా ఇంపార్టెంట్ అనమాట. అరకు కాఫీ 1 డిస్ట్రిక్ట్ 1 ప్రోడక్ట్ అనేటువంటి అవార్డును పొందిందనమాట. దీనికి సంబంధించిన సమాచారాన్ని ఒకసారి చూద్దాం. సేంద్రియ విధానంలో గిరిజనులు పండిస్తున్న అరకు కాఫీకి మరో అంతర్జాతీయ అవార్డు వచ్చిందనమాట. సేంద్రియ విధానంలో గిరిజనులు పండిస్తున్నటువంటి అరకు కాఫీ అనమాట. ఇది 2023 అక్టోబర్ నెలలో అల్లూరి సీతారామరాజు జిల్లాలో పర్యటించిందనమాట కేంద్ర బృందం. అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఉంటుందన్నమాట అరకు అనేటువంటి ప్రాంతం. ఇక్కడ పర్యటించిందనమాట కేంద్ర బృందం. సేంద్రియ విధానంలో గిరిజన ప్రాంతంలో సాగు చేస్తున్న కాఫీ పంటను పరిశీలించిందనమాట. నాణ్యతను పరిశీలించిన బృందం సభ్యులు అంతర్జాతీయ స్థాయిలో 1 డిస్ట్రిక్ట్ 1 ప్రోడక్ట్ 2023 అవార్డుకు ఎంపిక చేశారనమాట. కాబట్టి గుర్తుంచుకోవాలి. కేంద్ర బృందం పర్యటించిందనమాట అల్లూరి సీతారామరాజు జిల్లాలో. దీనికి సంబంధించి సేంద్రియ పద్ధతిలో సాగు అవుతుంది. అదేవిధంగా నాణ్యతను పరిశీలించిందనమాట. నాణ్యత ఆధారంగా ఈ అరకు కాఫీకి ఈ అవార్డు ఇవ్వడం జరిగిందనమాట. ఇలా అవార్డును కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ చేతుల మీదుగా అవార్డు అందుకోవడం జరిగిందనమాట. ఎవరు అందించారు అవార్డును? కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ అందజేయడం జరిగిందనమాట. చూడండి దీనికి సంబంధించి యాక్చువల్గా ఆంధ్రప్రదేశ్కు మొత్తంగా 6 అవార్డులు వచ్చాయన్నమాట. దేశవ్యాప్తంగా 10 అవార్డులను ప్రకటిస్తే ఆంధ్రప్రదేశ్కు 6 అవార్డులు రావడం జరిగిందనమాట. వాణిజ్య శాఖ టెక్స్టైల్స్ కావచ్చు, హస్తకళలు, చేనేత, మత్స్య, పారిశ్రామిక రంగాల నుంచి ఈ అవార్డులను ఇవ్వడం జరిగిందనమాట. మొత్తం 10 అవార్డులను ప్రకటిస్తే ఆంధ్రప్రదేశ్కు 6 అవార్డులు రావడం జరిగింది. దేనికి వచ్చే అవార్డులు 6 అనేది మీరు నోట్ చేసుకుంటే, 1 అల్లూరి సీతారామరాజు జిల్లాలోని అరకు కాఫీ. ఈ అరకు కాఫీకి గోల్డ్ మెడల్ వచ్చిందనమాట. అదే కాకినాడ జిల్లాలోని జమదాని చీరలకు కూడా గోల్డ్ మెడల్ వచ్చిందనమాట. శ్రీకాకుళం జిల్లా పొందూరు కాటన్, కర్నూలు జిల్లా గద్వాల్ చీరలకు బ్రాంజ్ మెడల్స్ వచ్చాయి, కాంస్య పథకాలు వచ్చాయన్నమాట. అన్నమయ్య జిల్లా మదనపల్లి పట్టుకి, గుంటూరు జిల్లా మంగళగిరి చేనేత చీరలకి ప్రత్యేక జ్యూరీ అవార్డులు వచ్చాయన్నమాట. చూడండి 6 ఏవనేది నోట్ చేసుకోవాలి. అంటే గోల్డ్ మెడల్ ఏదేనికి వచ్చాయి? అల్లూరి సీతారామ జిల్లాలోని అరకు కాఫీకి గోల్డ్ మెడలు, కాకినాడ జిల్లాలోని జమదాని చీరలకు గోల్డ్ మెడల్ అనమాట. ఇక బ్రాంజ్ మెడల్ దేనికి? శ్రీకాకుళం జిల్లా పొందూరు కాటను, కర్నూలు జిల్లా గద్వాల్ చీరలకు బ్రాంజ్ మెడల్స్ అనమాట. అదేవిధంగా ప్రత్యేక జ్యూరీ పురస్కారాలు అన్నమయ్య జిల్లా మదనపల్లి పట్టు, గుంటూరు జిల్లా మంగళగిరి చేనేత చీరలకు ప్రత్యేక జ్యూరీ అవార్డులు వచ్చినట్టుగా మన కేంద్ర వాణిజ్య శాఖ అవార్డులు ఇచ్చిందనమాట. కాబట్టి ఈ 6 అవార్డులు నోట్ చేసుకోవాలి. ఇంపార్టెంట్ అరకు కాఫీని గుర్తుపెట్టుకోవాలి. అవార్డు పేరేంటి? 1 డిస్ట్రిక్ట్ 1 ప్రోడక్ట్ అనమాట. కాఫీ శాస్త్రీయ నామం కాఫియా అరాబికా. కాఫీలో తినదగిన భాగం ఏది అంటే కనుక గింజలు అనమాట. కాఫీలో ఉండే ఆల్కలాయిడ్ అంటే చేదుగా ఉంటుందన్నమాట. ఆల్కలాయిడ్ ఏదంటే కనుక కెఫిన్. కాఫీ పరిశోధనా కేంద్రం చిక్ మంగళూరు, కర్ణాటక. కాఫీ బోర్డు బెంగళూరు అనమాట, బెంగళూరు, కర్ణాటక. ప్రపంచంలో కాఫీ ఉత్పత్తిలో ప్రథమ దేశం బ్రెజిల్ అనమాట. ఇండియాలో కాఫీ ఉత్పత్తిలో ప్రథమ రాష్ట్రం కర్ణాటక. ఆంధ్రప్రదేశ్లో కాఫీ ఉత్పత్తిలో ప్రథమ జిల్లా అల్లూరి సీతారామరాజు జిల్లాలో. ప్రముఖంగా అరకులో పండిస్తారనమాట కాఫీ. అతి నాణ్యమైనది కూడా అరకులో పండేటువంటి కాఫీ అనమాట. కాబట్టి గుర్తుంచుకోవాలి. కాఫీకి సంబంధించి మనకి జాగ్రఫీలో వ్యవసాయం అనే టాపిక్లో కాఫీ గురించినటువంటి విషయాలు కూడా మనకు ఉంటాయి. ఇప్పుడు బాబు బుడాను కొండలు భారతదేశంలో కాఫీకి అత్యంత ప్రసిద్ధి అనమాట. బాబు బుడాను కొండలు కర్ణాటక రాష్ట్రంలో ఉంటాయి. బాబు బుడాను కొండలు అనమాట. నెక్స్ట్ 5th క్వశ్చన్. 2024 రిపబ్లిక్ డే వేడుకల్లో ప్రత్యేక ఆకర్షణగా పాల్గొనే మహిళా దళం ఏది? చూడండి, ఈ ఏడాది 2024లో
జరిగేటువంటి రిపబ్లిక్ డే వేడుకల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నటువంటి దళం మహిళా దళం ఏదంటే కనుక అదే అగ్నివీర్ దళం అన్నమాట. అగ్నివీర్ దళం ఏంటి ప్రత్యేకత అంటే కనుక గణతంత్ర వేడుకలు ఈ ఏడాది త్రివిధ దళాలకు చెందిన మహిళా బృందంతో పాటు మహిళా అగ్నివీర్ బృందం ప్రత్యేక ఆకర్షణ అన్నమాట. త్రివిధ దళాలు అంటే ఏంటి? ఇండియన్ ఆర్మీ, ఇండియన్ నేవీ, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అన్నమాట. ఈ త్రివిధ దళాలకు చెందిన మహిళా బృందంతో పాటు మహిళా అగ్నివీర్ బృందం అనేటువంటి ప్రత్యేక ఆకర్షణ అన్నమాట. త్రివిధ దళాలు అగ్నివీర్లోని మహిళా బృందం సంయుక్తంగా అడుగు వేస్తూ ఢిల్లీలోని కర్తవ్య పథలో ఈసారి జనవరి 26వ తారీఖున సరికొత్త విన్యాసాలు చేయబోతూ ఉన్నారన్నమాట. ఇప్పటి వరకు ఏ గణతంత్ర వేడుకల్లో కూడా త్రివిధ దళాల ఉమ్మడి మహిళా దళం పెరేడ్లో పాల్గొనలేదన్నమాట. అంటే త్రివిధ దళాలకు సంబంధించినటువంటి ఉమ్మడి మహిళా దళం అనేటువంటిది పెరేడ్లో ఎప్పుడు కూడా పాల్గొనలేదన్నమాట. కాబట్టి ఈ బృందానికి త్రివిధ దళాలకు చెందిన మహిళా అధికారులు నాయకత్వం వహిస్తారు. ఈ మహిళా బృందాలు ఉన్నాయి కదా, దీనికి సంబంధించి త్రివిధ దళాలకు చెందినటువంటి మహిళా అధికారులు ఎవరైతే ఉంటారో వారే నాయకత్వం వహించడం జరుగుతుందన్నమాట. ఆ విషయాన్ని మనం బాగా గుర్తుంచుకోవాలి, చాలా వెరీ ఇంపార్టెంట్. అగ్నివీర్ మహిళా బృందం ఈసారి ప్రత్యేక ఆకర్షణ రిపబ్లిక్ డే వేడుకలు అన్నమాట. నా నుంచి మీకు ఒక క్వశ్చన్ ఏంటంటే కనుక ఈ ఏడాది రిపబ్లిక్ డే వేడుకలకు చీఫ్ గెస్ట్ ఎవరు అనేది కామెంట్ బాక్స్లో మీ సమాధానాన్ని తెలియజేయండి. పోయిన ఏడాది 2023లో ఈజిప్ట్ అధ్యక్షుడు అబ్దుల్ ఫతా అల్ సిసి వచ్చాడు. పోయిన ఏడాది 2023లో. ఈ ఏడాది ఎవరు వస్తారు అనేది కూడా మనం చెప్పినాం. కాబట్టి మీరు సమాధానాన్ని మీ కామెంట్ బాక్స్లో తెలియజేయండి. 1950 జనవరి 26 రాజ్యాంగం అమలైందనమాట. రాజ్యాంగం అమలైన సందర్భంగా ప్రతి ఏటా కూడా రిపబ్లిక్ డేని నిర్వహించడం అనేటువంటిది ఆనవాయితీ అనమాట. కాబట్టి మొట్టమొదటి గణతంత్ర దినోత్సవ వేడుకల్లో ఇండోనేషియా అధ్యక్షుడు సుకర్నో ముఖ్య అతిథిగా విచ్చేశాడనమాట. ఇండోనేషియా అధ్యక్షుడు సుకర్నో ముఖ్య అతిథిగా విచ్చేశాడనమాట. అప్పటి నుంచి ప్రతి ఏటా కూడా ముఖ్య అతిథులను ఆహ్వానించడం, వాళ్ళు రావడం జరుగుతూనే ఉందన్నమాట. కాబట్టి ఈసారి ఎవరు వస్తున్నారు ఆల్రెడీ మనం చెప్పాము. కాబట్టి మీరు కామెంట్ బాక్స్లో మీ సమాధానాన్ని తెలియజేయండి. ఈ ఏడాది రిపబ్లిక్ డేకి సంబంధించి మరొక న్యూస్ కూడా మీకు తెలియజేస్తున్నా. అదేంటంటే కనుక చూడండి, ఈసారి జరిగేటువంటి బీటింగ్ రీట్రీట్లో పూర్తిగా స్వదేశీ సంగీత స్వరాలే వినిపిస్తాయంట. మనందరికీ తెలుసు ప్యారెడ్ జరిగేటప్పుడు మ్యూజిక్ వస్తూ ఉంటుందన్నమాట. అదే బీటింగ్ రీట్రీట్ అనమాట. 1950 జనవరి 29న నిర్వహించే బీటింగ్ రీట్రీట్లో అబైడ్ విత్ మీ అనే విదేశీ స్వరాన్ని వాయించడం ఆనవాయితీగా మారిందనమాట. అప్పటి నుంచి ప్రతి ఏటా కూడా ఏ మ్యూజిక్ను విదేశీ స్వరాన్ని వాయిస్తూ ఉన్నారంటే అబైడ్ విత్ మీ అనేటువంటి ఒక విదేశీ స్వరం అనేటువంటిది మనకు అక్కడ వినిపిస్తుందన్నమాట. కానీ ఈ ఏడాది ప్రత్యేకత ఏంటంటే కనుక ఒక విదేశీ స్వరాలకు స్వస్తి పలుకుతూ ఉన్నారనమాట. స్వదేశీ స్వరాలు, పూర్తిగా స్వదేశీ సంగీత స్వరాలే వినిపించనున్నాయన్నమాట. ఆ విషయం కూడా ఈసారి గుర్తుపెట్టుకోవాలి. బీటింగ్ రీట్రీట్లో పూర్తిగా స్వదేశీ సంగీత స్వరాలు అనేది మనం ఒక పాయింట్ రాసుకోండి. బీటింగ్ రీట్రీట్లో 2024 రిపబ్లిక్ డే వేడుకల్లో పూర్తిగా స్వదేశీ సంగీత స్వరాలే అనే విషయాన్ని మీరు రాయండి, చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ 6th క్వశ్చన్, తొలిసారిగా ఏ విదేశీ రాకెట్లో ఇస్రో శాటిలైట్ పంపించనున్నారు? చూడండి, ఇక్కడ కాస్త మీకు ఆశ్చర్యం కలిగించవచ్చు అనమాట. ఏంటి ఆశ్చర్యం అంటే కనుక ఇక్కడ ఉపగ్రహమేమో మన ఇండియాది, రాకెట్ ఏమో ఇతర దేశాలదనమాట. ఏంటి దీనికి సంబంధించిన న్యూస్ అంటే ఫాల్కాన్ రాకెట్ పేరేమో ఫాల్కాన్ 9 రాకెట్ అనమాట. ఉపగ్రహం పేరేమో మన ఇస్రో యొక్క ఉపగ్రహం అనమాట. మన వాళ్ళు పంపించే ఉపగ్రహం అన్నాడు. ఉపగ్రహం పేరు ఏంటంటే కనుక GSAT-20. గుర్తుపెట్టుకో, రాకెట్ పేరు ఫాల్కాన్ 9, శాటిలైట్ పేరేమో GSAT-20 అనమాట. సరే, ఏంటి దీనికి సంబంధించిన సమాచారం అనేది ఒకసారి మనం చూస్తే, ఇస్రో సమయానికి వేరే రాకెట్ అందుబాటులో లేని కారణం చేత
ఇస్రో వాళ్ళు సమయానికి వేరే రాకెట్ అందుబాటులో లేని కారణం చేత అమెరికాకు చెందినటువంటి ప్రైవేట్ అంతరిక్ష సంస్థ స్పేస్ ఎక్స్ సేవలను వినియోగించుకోనుందన్నమాట. 4700 కేజీల బరువైన భారీ ఉపగ్రహాన్ని కక్షలో ప్రవేశపెట్టేందుకు ఆ సంస్థకు చెందిన ఫాల్కాన్ రాకెట్ను వాడుకోనుందన్నమాట. అంటే మనం చెప్పిన ఉపగ్రహం ఉందిగా GSAT-20 అని. ఈ GSAT-20 యొక్క ఉపగ్రహం యొక్క బరువు ఎంత అంటే 4700 కేజీలు అన్నమాట. కాబట్టి ఇంత బరువు గల ఉపగ్రహాన్ని మనం పంపించాలంటే ఈ ఫాల్కాన్ 9 రాకెట్ ఓకేనా ఖచ్చితంగా వాడవలసినటువంటి పరిస్థితి అనమాట. ఎందుకంటే ఇస్రో వాణిజ్యపరమైన న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్ ఇటీవల ఏం చెప్పిందంటే కనుక ఇస్రోకు చెందినటువంటి GSLV MK3 రాకెట్ దాదాపు 4000 కేజీల పెలోడ్లోనే మోసుకెళ్ళదనమాట. మన ఇస్రోకు చెందినటువంటి GSLV MK3 ఉంటుంది కదా, ఆ రాకెట్ కేవలం 4000 కేజీలు పేలోడ్లు మోసుకెళ్ళగలదనమాట. అంతకు మించి బరువు ఉంటే కనుక అంతకు మించి బరువు ఉన్న కమ్యూనికేషన్ ఉపగ్రహం GSAT-20ని మోసుకెళ్లే రాకెట్ అందుబాటులో లేని కారణం చేతనే స్పేస్ ఎక్స్ను ఇస్రో సంప్రదించనుందనమాట. ఫాల్కాన్ 9 రాకెట్ అని చెప్పా కదా, అది ఏకంగా 8300 కేజీల పేలోడ్ను మోసుకెళ్ళగలదనమాట. ఫాల్కాన్ 9 రాకెట్ వచ్చేసి ఏకంగా 8300 కేజీల పేలోడ్ను మోసుకెళ్ళగలదనమాట. మన GSAT-20 ఉపగ్రహం బరువు ఎంత 4700 కేజీలే కదా, కాబట్టి భయం లేదు. 8300 కేజీల వరకు ఎంత పేలోడ్ ఉన్నా కూడా మోసుకెళ్ళగల కెపాసిటీ ఉంటుందన్నమాట ఫాల్కాన్ 9 రాకెట్కి అనమాట. కాబట్టి గుర్తుంచుకోవాలి. చూడండి, మన దేశానికి సంబంధించిన రాకెట్లు అంటే కనుక తొలి తరం రాకెట్ వచ్చేసి SLV, రెండవ తరం రాకెట్ వచ్చేసి ASLV, మూడవ తరం రాకెట్ వచ్చేసి PSLV అనమాట, నాలుగవ తరం రాకెట్ వచ్చేసి GSLV. అత్యధిక బరువు ఉన్నటువంటి ఉపగ్రహాలను తీసుకువెళ్ళడంలో GSLV Mark 3 అనేటువంటిది ఉపయోగపడుతుంది అనమాట. MK3 ఆ GSLV Mark 3నే ఈ GSAT-20 ఉపగ్రహాన్ని తీసుకువెళ్ళలేదన్నమాట. అందుకే 4000 కేజీల లోపల ఉంటే తీసుకువెళ్ళగలదు. 4000 దాటిందనమాట. ఎంత 4700 అనమాట. కాబట్టి తీసుకువెళ్ళలేదన్నమాట. SLV అంటే శాటిలైట్ లాంచింగ్ వెహికల్, ASLV అంటే అగ్మెంటెడ్ శాటిలైట్ లాంచింగ్ వెహికల్, PSLV అంటే పోలార్ శాటిలైట్ లాంచింగ్ వెహికల్, GSLV అంటే జియో సింక్రోనస్ శాటిలైట్ లాంచింగ్ వెహికల్ అనమాట. అది మనం గుర్తుపెట్టుకోవాల్సిన సమాచారం. ఒక GSLVలు 4000 లోపల ఉంటే కనుక ఉపగ్రహాన్ని మోసుకు వెళ్తుందన్నమాట. అంతకు మించి బరువు ఉంటే కనుక మోసుకు వెళ్ళలేదు. కాబట్టి మనం అమెరికాకు చెందినటువంటి ప్రైవేట్ సంస్థ స్పేస్ ఎక్స్ దగ్గర ఉన్న రాకెట్ అనమాట. అదే ఫాల్కాన్ 9 రాకెట్. దాన్ని ఇప్పుడు మనం ఉపయోగించుకోబోతూ ఉన్నాం. కాబట్టి రెండింటి మధ్య ఒప్పందం జరిగిందనమాట. కాబట్టి గుర్తుపెట్టుకోవాలి. ఇస్రో అనగానే ఇటీవల మనకి జనవరి 1వ తారీఖున చేపట్టిన ప్రయోగం ఎప్పుడు మర్చిపోకూడదు. ఏంటి ఆ ప్రయోగం అంటే కనుక PSLV C58 లేదా ఎక్స్పోసాట్ మిషన్ అనమాట. ఎక్స్పోసాట్ మిషన్. సెవెంత్ క్వశ్చన్. 90 కోట్లతో అన్ని రైల్వే సేవలకు ఒకే యాప్ను తీసుకురాబోతున్నారు. ఆ యాప్ పేరేమిటి? చూడండి, రైల్వే సేవలకు సంబంధించి అన్ని రకాల సేవలకు సంబంధించి ఒకే యాప్ను తీసుకురానున్నారనమాట. దీనికోసం కేంద్ర ప్రభుత్వం 90 కోట్లు ఖర్చు చేయనుందనమాట. ఆ యాప్ పేరేంటంటే కనుక సూపర్ యాప్ అనమాట. అంటే రైల్వే సేవలన్నీ ఒక చోట లభ్యమయ్యేలా చేసేందుకు రైల్వే శాఖ సిద్ధమవుతూ ఉందన్నమాట. ఇందుకోసం ఓ సూపర్ యాప్ను అభివృద్ధి చేస్తూ ఉంది. ప్రస్తుతం రైలు టికెట్ల బుకింగ్కు ఒకటి, దాని పేరు ఏంటంటే కనుక IRCTC రైల్ కనెక్ట్ అనమాట. అంటే రైల్ టికెట్ల బుకింగ్ కోసం వాడుతున్నటువంటి యాప్ అనమాట ప్రజెంటు IRCTC రైల్ కనెక్ట్. అదే రైల్వేలకు సంబంధించి ఫిర్యాదులకు మరొకటి, ఆ యాప్ పేరు ఏంటంటే కనుక రైల్ మదద్.
ఫిర్యాదుల కోసం వాడుతున్నటువంటి యాప్ ఏదంటే కనుక రైల్ మదద్ అనమాట. అదే జనరల్ టికెట్లు తీసుకోవడం కోసం ఒక యాప్ అనమాట. ఆ యాప్ పేరు ఏంటంటే యూటీఎస్ అనమాట. జనరల్ టికెట్లు తీసుకోవడం కోసం ఒక యాప్, ఆ యాప్ పేరు యూటీఎస్. ఇట్లా రకరకాల సేవలకు వివిధ రకాల యాప్లు వాడుతూ ఉన్నాం అనమాట. ఇవి కాకుండా రైలు ఎక్కడుందో తెలుసుకునేందుకు కూడా యాప్ ఉందన్నమాట. అదే ఎన్టీఈఎస్ అనేటువంటి యాప్ ఉంటుందన్నమాట. రైలు ఎక్కడుందో తెలుసుకోవడం కోసం వాడేటువంటి యాప్ ఎన్టీఈఎస్ అనమాట. ఇట్లా వివిధ రకాల యాప్లు ఉన్నాయి. అవన్నీ లేకుండా సూపర్ యాప్ ద్వారా ఇవన్నీ ఒకే దానిలో లభ్యమవుతాయి అన్నమాట. ఇక 3 ఏళ్ల కాలానికి దీనికోసం రైల్వే శాఖ 90 కోట్లు వెచ్చించనున్నట్లు ప్రకటించిందనమాట. ఇక రైల్వే సమాచార వ్యవస్థల కేంద్రం ఉంటుంది కదా, అది అభివృద్ధి చేస్తూ ఉందన్నమాట. ఈ యాప్ను ఐఆర్సిటీసీ అందించే విమాన టికెట్ బుకింగ్ వంటివి ఇందులోనే మొత్తం కూడా లభిస్తాయి అన్నమాట. అంటే అన్ని రకాల సేవల కోసం ఒకే యాపు, రైల్వే సేవల కోసం ఒకే యాపు. ఆ యాపే సూపర్ యాపు. అది 90 కోట్లు కేంద్ర ప్రభుత్వం వెచ్చించనుందనమాట. 3 ఏళ్ల కాలానికి ఈ అమౌంట్ ఖర్చు పెట్టనున్నారనమాట. ఓకేనా, ఈ విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా, ప్రస్తుతం మన రైల్వే శాఖ మంత్రి ఎవరంటే కనుక అశ్విని వైష్ణవ్ గారు. అశ్విని వైష్ణవ్ మొట్టమొదటి రైల్వే శాఖ మంత్రి ఎవరంటే కనుక ఎవరంటే కనుక జాన్ మతయ్ అనమాట. జాన్ మతయ్. ఇటీవలనే మన అందరికీ తెలుసు రైల్వే బోర్డు తొలి మహిళా చైర్మన్గా జయవర్మ సిన్హా వచ్చిందండి. జయవర్మ సిన్హా. ఇట్లా మన భారతదేశంలో బ్రిటిష్ వారి కాలం నుంచి రైలు సేవలు అనేటువంటివి వస్తూనే ఉన్నాయన్నమాట. అనేక భారతీయ జనతా పార్టీ కూడా అనేక రకాలుగా మనకు రైల్వేలకు సంబంధించి వందే భారత్ ఎక్స్ప్రెస్లు ఇటీవలనే అనేకం స్టార్ట్ చేసింది. ఇటీవలనే మనం చూస్తే పోయిన ఏడాది చివరి రోజున డిసెంబర్ 30వ తారీఖున ప్రధాని నరేంద్ర మోడీ కొత్తగా అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ అని ఒక దాన్ని స్టార్ట్ చేసినాడు. అమృత్ భారత్ ఎక్స్ప్రెసెస్ అనమాట. అదేవిధంగా ఆ రోజు వందే భారత్ రైళ్లను కూడా కొన్నింటిని ప్రారంభించడం జరిగిందనమాట ఆయన. నా నుంచి మీకు ఒక క్వశ్చన్ ఏంటంటే కనుక నరేంద్ర మోడీ 2023 డిసెంబర్ 30వ తారీఖున ఎన్ని అమృత్ భారత్ ఎక్స్ప్రెస్లను, ఎన్ని వందే భారత్ ఎక్స్ప్రెస్లను ఆయన ప్రారంభించాడు అనే విషయాన్ని మీరు కామెంట్ బాక్స్లో మీ సమాధానాన్ని తెలియజేయండి. ఓకేనా, ఈ విషయాలు గుర్తుపెట్టుకోవాలి దయచేసి అందరూ కూడా, చాలా ఇంపార్టెంట్. ఎయిత్ క్వశ్చన్, జేఎన్టీయు నుంచి గౌరవ డాక్టరేట్ అందుకున్నది ఎవరు? సో జేఎన్టీయు హెచ్ అనమాట. అంటే జేఎన్టీయు హెచ్ అంటే జవహర్లాల్ నెహ్రూ టెక్నికల్ యూనివర్సిటీ హైదరాబాద్. జవహర్లాల్ నెహ్రూ టెక్నికల్ యూనివర్సిటీ హైదరాబాద్ నుంచి గౌరవ డాక్టరేట్ అందుకున్నది ఎవరంటే కనుక ఇస్రో చైర్మన్ సోమనాథ్. ప్రస్తుత ఇస్రో చైర్మన్ ఎవరు? ఎస్ సోమనాథే కదా. ఆయనకే జేఎన్టీయు హెచ్ గౌరవ డాక్టరేట్ను అందించడం జరిగిందనమాట. ఈ జేఎన్టీయు హెచ్కు సంబంధించి 12వ స్నాతకోత్సవం జరుగుతూ ఉందన్నమాట. దానిలో భాగంగా ఇస్రో ప్రస్తుత చైర్మన్ ఎస్ సోమనాథ్ గారికి గౌరవ డాక్టరేట్ని ఇవ్వడం జరిగిందనమాట. ఎస్ సోమనాథ్ ఇస్రో చైర్మన్గా ఎంత గొప్ప విజయాలు సాధించాడో మనందరికీ తెలుసు. మనం చూస్తే పోయిన ఏడాదినే ఎగ్జాంపుల్ అనమాట. పోయిన ఏడాది స్మాల్ శాటిలైట్ లాంచింగ్ వెహికల్, చిన్న చిన్న ఉపగ్రహాలు పంపించేటువంటి ఒక గొప్ప విజయవంతమైనటువంటి నౌక స్మాల్ శాటిలైట్ లాంచింగ్ వెహికల్ విజయవంతమైంది పోయిన సంవత్సరమే. అదే చంద్రయాన్ 3 అనేటువంటిది మనకి తెలుసు. మనం దక్షిణ ధ్రువంపై కాలు మోపి ప్రపంచంలోనే దక్షిణ ధ్రువం పైన అడుగుపెట్టి ప్రపంచంలో ఏ దేశానికి సాధ్యం కాని విధంగా చంద్రుని పైన మనం విజయం సాధించామన్నమాట. అదే చంద్రయాన్ 3 అనమాట. అదే సూర్యుని పైన ప్రయోగాలు చేయడం కోసం ఆదిత్య L1 మిషన్ ఇవన్నీ కూడా పోయిన ఏడాది అత్యంత గొప్ప విజయాలుగా మనం చెప్పుకోవచ్చు అనమాట. ఈ ఏడాది కూడా మనం చూస్తే కనుక అమెరికా తర్వాత 2వ దేశంగా ఒక పోలారిమెట్రీ మిషన్ అనమాట. ఎక్స్పోశాట్ అని మనం చెప్పుకున్నాం కదా. ఆ ఎక్స్పోశాట్ అనేటువంటిది దేనిపైన ప్రయోగాలు అంటే కనుక ఎక్స్ కిరణాలపైన, కృష్ణ బిలాలపైన, గొప్ప గొప్ప పెద్ద పెద్ద నక్షత్రాలపైన ప్రయోగాలు అనమాట. అట్లాంటి ప్రయోగం చేసింది మొదటగా అమెరికానే. అమెరికా తర్వాత మనమే అనమాట. ఇట్లా ఇస్రో అనేటువంటిది అనేక గొప్ప గొప్ప వినూత్నమైనటువంటి ప్రయోగాలకు శ్రీకారం చుడుతుందన్నమాట. దానికి కారణం ఎవరంటే కనుక ఇస్రో చైర్మన్ సోమనాథే. కాబట్టి ఈ విషయాలు మనం గుర్తుపెట్టుకోవాలి. ఇతనికి ఎస్ సోమనాథ్కి జేఎన్టీయు హెచ్ గౌరవ డాక్టరేట్ ఇవ్వడం జరిగిందనమాట. మనం ఇటీవలనే చెప్పుకున్నాం
JNTUHలో హైదరాబాద్లోని JNTUHలో ఈ ఏడాది జాతీయ సైన్స్ కాంగ్రెస్ సమావేశం నిర్వహించబోతూ ఉన్నారు అని పంజాబ్లోని లవ్లీనా యూనివర్సిటీ వాళ్ళు చేతులు ఎత్తేసారనమాట. ఇక్కడ ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ జరపడానికి. కాబట్టి ఈసారి ఎక్కడ జరపబోతూ ఉన్నారంటే కనుక హైదరాబాదులో JNTUHలో జరపబోతున్నారనమాట. ఈ విషయాన్ని కూడా మనం చెప్పుకున్నామన్నమాట. నా నుంచి మీకు ఒక క్వశ్చన్ ఏంటంటే కనుక, పోయిన ఏడాది ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ సమావేశం ఎక్కడ జరిగింది, అవి కూడా నేను చెప్పాను నీట్గా మీకు. కాబట్టి పోయిన ఏడాది ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ సమావేశం ఎక్కడ జరిగింది అనేది కామెంట్ బాక్స్లో మీ సమాధానాన్ని తెలియజేయండి. ఫస్ట్ ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ సమావేశం 1914 కలకత్తాలో జరిగిందనమాట. 1914లో కలకత్తాలో మొట్టమొదటి సైన్స్ కాంగ్రెస్ సమావేశం జరిగింది. పోయిన ఏడాది ఎక్కడ అనేది మీరు మాత్రం కామెంట్ బాక్స్లో మీ సమాధానాన్ని తెలియజేయండి దయచేసి. క్వశ్చన్, ఉజ్వల పథకం కింద ఉచిత గ్యాస్ కనెక్షన్ పొందిన 10 కోట్లవ మహిళ ఎవరు? ఉజ్వల పథకం కింద ఉచిత గ్యాస్ కనెక్షన్ పొందినటువంటి 10 కోట్లవ మహిళ ఎవరంటే మీరా మాజీ. ఇప్పుడు వార్తల్లో నిలిచినటువంటి మరొక నారీ శక్తి మీరా మాజీ అనమాట. మీరా మాజీ విషయం మనం చూస్తే కనుక మనందరికీ తెలుసు, ఉజ్వల పథకం అనేటువంటిది 2016 మే 1వ తారీఖున ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించారు. ఆ రోజు మంత్రిత్వ అంటే శక్తి అంటే ఈ మొత్తం ఉజ్వల పథకం అనేటువంటిది ఏ మంత్రిత్వ శాఖ కిందకి వస్తుంటే కనుక ఎనర్జీ మినిస్ట్రీ కిందకి వస్తుంది అనమాట. ఆ రోజు ఆ ఎనర్జీ మినిస్టర్ ఎవరంటే కనుక ధర్మేంద్ర ప్రధాన్ అనమాట. ఆయన మంత్రిగా ఉన్నప్పుడు ఈ స్కీమ్ స్టార్ట్ అయిందనమాట. దీన్ని ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించారు 2016 మే 1 అనమాట. నోట్ చేసుకోవాలి, చాలా ఇంపార్టెంట్. ఏంటి ఈ పథకం ఉపయోగం ఏంటంటే కనుక, ఎవరైతే బిలో పావర్టీ లైన్ దారిద్ర్య రేఖకు దిగువన ఉన్నటువంటి కుటుంబాల మహిళలకు అందించేటువంటి ఉద్దేశం చేత ప్రారంభించారనమాట. ఉచిత గ్యాస్ కనెక్షన్ అనమాట. ఈ పథకం కింద ఏమి ఇస్తారంటే కనుక ఉచితంగా LPG గ్యాస్ కనెక్షన్ ఇవ్వడం జరుగుతుందన్నమాట. ఇట్లా 2016 మే 1వ తారీఖున స్టార్ట్ చేయబడింది అనమాట ఈ ఉజ్వల పథకం అనేటువంటిది. దీని పేరు ప్రధానమంత్రి ఉజ్వల యోజన, PMUY అంటారు. ప్రధానమంత్రి ఉజ్వల యోజన అనమాట. ఎంతమందికి అందించాలనేటువంటి ఉద్దేశం చేత ప్రారంభించబడిందంటే కనుక 50 మిలియన్ల కుటుంబాలకి ఈ ఉజ్వల స్కీమును అందించాలనేటువంటి లక్ష్యంతో స్టార్ట్ అయిందనమాట. ఆ రోజు 5 ఏళ్ల కాలానికి నిర్దేశించారనమాట. 2016 నుంచి 2021 వరకు. అది 2021తో ఆగిపోలేదు, ఇంకా కంటిన్యూ అవుతూనే ఉందన్నమాట. ఇప్పుడు జరిగేటువంటిది ఏంటంటే కనుక ఉజ్వల యోజన 2 అనేటువంటి పథకం అన్నమాట. ఇప్పుడు ఆ పథకం కింద కూడా మనకి కేంద్ర ప్రభుత్వం ఉచితంగా గ్యాస్ కనెక్షన్లు ఇవ్వడం చేస్తూనే ఉంది ఇప్పటికి కూడా అనమాట. కాబట్టి ఇప్పుడు 100 కోట్లకు చేరిందనమాట ఉజ్వల పథకం కింద గ్యాస్ లబ్ధిదారులు అనేటువంటి వాళ్ళు. ఇట్లా 100 కోట్లవ గ్యాస్ లబ్ధిదారురాలు ఎవరంటే కనుక మీరా మాజీ. ఈమె ఉత్తరప్రదేశ్లోని అయోధ్యకు చెందినటువంటి ఒక మహిళ అనమాట. ఇటీవల నరేంద్ర మోడీ అయోధ్యలో పర్యటించాడనే విషయం మనందరికీ తెలుసు. అయోధ్యలో పర్యటించి అక్కడ రామ మందిరంకు సంబంధించినటువంటి విషయం ఉంది కదా, ఆలయ ఏర్పాట్లన్నీ కూడా ఆయన పరిశీలించడం జరిగింది. అదేవిధంగా కొన్ని రైళ్లను ఆయన ప్రారంభించడం జరిగిందనమాట. ఈ క్రమంలో భాగంగా ఆ మహిళ ఇంటికి కూడా వెళ్ళాడనమాట. మీరా మాజీ మహిళ ఇంటికి కూడా ఆయన వెళ్ళడం జరిగింది. ఆమె స్వయాన ఉజ్వల పథకం కింద తీసుకున్నటువంటి గ్యాస్ కనెక్షన్ ఉంటుంది కదా, ఆ గ్యాస్ పైన నరేంద్ర మోడీకి టీ తయారు చేసి ఇస్తే కనుక నరేంద్ర మోడీ టీ తాగడం జరిగిందనమాట. ఆయన చాలా సంతోషాన్ని వ్యక్తం చేయడం జరిగిందనమాట. మీరా మాజీతో మాట్లాడడం జరిగింది. తర్వాత ఒక టీ సెట్ను, అదేవిధంగా తన పిల్లలకి ఒక డ్రాయింగ్ బుక్, రంగులను ఇవన్నీ కూడా గిఫ్ట్గా కూడా ఇవ్వడం జరుగుతుందన్నమాట. ఇది మనకు మీరా మాజీ ఇంటికి వెళ్ళి నరేంద్ర మోడీ అక్కడ టీ తాగడం జరిగిందనమాట. కాబట్టి మీరా మాజీ ఈరోజు వార్తల్లో నిలిచింది. ఆ విషయాన్ని మనం అందరం కూడా గుర్తుంచుకోవాలి. 100 కోట్ల గ్యాస్ లబ్ధిదారురాలన్నమాట. ఏ పథకం కింద అంటే కనుక ఉజ్వల స్కీమ్ కింద.
ఓకేనా. లాస్ట్ క్వశ్చన్, ఇండియన్ స్ట్రీట్ ప్రీమియర్ లీగ్ ISPL 2024లో సైఫ్ అలీ ఖాన్ ఏ జట్టును సొంతం చేసుకున్నాడు? చూడండి, ISPL ఇండియన్ స్ట్రీట్ ప్రీమియర్ లీగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఈ ఏడాది కరెంట్ అఫైర్స్ సంబంధించి అన్ని ఎగ్జాముల్లో కూడా మనం కీలకంగా దీన్ని ఖచ్చితంగా నోట్ చేసుకోవాలి. ఎందుకంటే ఇది ఫస్ట్ టోర్నమెంట్ అనమాట. ఇంతవరకు ISPL అనేది ఎప్పుడూ జరగలేదు, ఫస్ట్ టోర్నమెంట్ కాబట్టి చాలా ఇంపార్టెంట్. చూడు, ISPL అనేది క్రికెటే, కానీ క్రికెట్కు సంబంధించి ఇది T10 ఫార్మేట్ అనమాట. 10 ఓవర్ల ఫార్మేట్ అనమాట. అది కూడా టెన్నిస్ బాల్ టోర్నమెంట్ అనమాట. ఏ బాల్తో ఆడతారు ఇక్కడ అంటే టెన్నిస్ బాల్తో ఆడడం జరుగుతుందనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. టెన్నిస్ బాల్ టోర్నమెంటు T10 ఫార్మేట్ అనమాట. ఇందులో మొత్తం 6 టీములు పార్టిసిపేట్ చేయబోతూ ఉన్నాయి. ఎన్ని టీములు పార్టిసిపేట్ చేయబోతున్నాయి? 6 టీములు పార్టిసిపేట్ చేయబోతూ ఉన్నాయి అన్నమాట. ఆ విషయాన్ని మనం నోట్ చేసుకోవాలి. 6 టీములను ఎవరు సొంతం చేసుకున్నారు? మొత్తం హీరోలు ఎవరైతే సినిమా యాక్టర్లు ఉంటారో, ఎవరైతే హీరోలు ఉన్నారో వాళ్ళే ఈ 6 టీములను సొంతం చేసుకోవడం జరిగిందనమాట. టీముల పేర్లు, అదేవిధంగా ఆ ఓనర్ పేరు, అంటే సొంతం చేసుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు కదా ఓనర్స్, వాళ్ళ పేర్లు మీరు నోట్ చేసుకోవాలన్నమాట ఖచ్చితంగా. ఇది ఎక్కడ జరగబోతుందంటే కనుక మహారాష్ట్రలోని ముంబైలో మార్చి 3వ తేదీ నుంచి మార్చి 2వ తేదీ నుంచి మార్చి 9వ తేదీ వరకు అనమాట. మార్చి 2వ తేదీ నుంచి మార్చి 9వ తేదీ వరకు జరగబోతుంది. మొత్తం 19 మ్యాచ్లు ఆడడం జరుగుతుందన్నమాట. ఎన్ని మ్యాచ్లు? 19 మ్యాచ్లు ఆడడం జరుగుతుందన్నమాట. సరే, 6 టీములు నోట్ చేసుకుంటే, ఒకటి ముంబై జట్టు, ముంబై టీం. సెకండ్ శ్రీనగర్ అంటే జమ్మూ కాశ్మీర్ అనమాట, శ్రీనగర్ టీం. 3 కలకత్తా టీం అంటే వెస్ట్ బెంగాల్. 4 బెంగళూరు టీం అనమాట, బెంగళూరు టీం అంటే కర్ణాటక. 5 చెన్నై టీం అంటే తమిళనాడు. 6 హైదరాబాద్ టీం అంటే తెలంగాణ అనే విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. ఇట్లా 6 టీములు ఉన్నాయన్నమాట. మన దక్షిణ భారతదేశానికి సంబంధించి 3 టీములు ఉన్నాయి. చెన్నై టీము, బెంగళూరు టీము, హైదరాబాద్ టీము. చెన్నై టీము, బెంగళూరు టీము, హైదరాబాద్ టీము మన దక్షిణ భారతదేశానికి సంబంధించిన టీములు అనమాట. మరొక 3 ఏంటి అంటే ముంబై టీం ఒకటి, కలకత్తా టీం ఒకటి, శ్రీనగర్ టీం ఒకటి. శ్రీనగర్ టీం వచ్చేసి అక్షయ్ కుమార్, హీరో అక్షయ్ కుమార్, ఎంత గొప్ప యాక్టర్ మనందరికీ తెలుసు అక్షయ్ కుమార్. ముంబై టీం బిగ్ బి అమితాబ్ బచ్చన్, ముంబై టీం వచ్చేసి బిగ్ బి అమితాబ్ బచ్చన్. అదేవిధంగా కలకత్తా టీం, ఇప్పుడు మనం చెప్పింది ఇదే బిట్ అనమాట. కలకత్తా టీమును లాస్ట్ టీం అనమాట ఇది. ఓకేనా, ఎవరనేది క్వశ్చన్ మార్క్లో ఉండిందనమాట. ఇప్పుడు ఈరోజు తెలిసిపోయింది. ఎవరంటే సైఫ్ అలీ ఖాన్, హీరో సైఫ్ అలీ ఖాన్, బాలీవుడ్ యాక్టర్ అనమాట. కరీనా కపూర్ ఉంది కదా, ఆ కరీనా కపూర్కు భర్త సైఫ్ అలీ ఖాన్. ఈ సైఫ్ అలీ ఖాన్ తండ్రి కూడా క్రికెటరే, మన్సూర్ అలీ ఖాన్ పటౌడీ, చాలా గొప్ప దివంగత క్రికెటర్ అనమాట, చనిపోయినాడు. ఓకేనా, ఎవరు? మన్సూర్ అలీ ఖాన్ పటౌడీ, సైఫ్ అలీ ఖాన్ తండ్రి అనమాట. ఆ సైఫ్ అలీ ఖాన్ దేన్ని సొంతం చేసుకున్నాడు? ఏ టీం అంటే కనుక కలకత్తా టీం అనమాట. ఇకపోతే బెంగళూరు టీమును కూడా బాలీవుడ్ యాక్టర్ హృతిక్ రోషన్. హైదరాబాద్ టీం, మన హైదరాబాద్ టీమును వచ్చేసి హీరో రామ్ చరణ్. ఇక చెన్నై టీమును హీరో సూర్య అనమాట. మొత్తం ఈ 6 మందిని కూడా మనం నోట్ చేసుకోవాలి. ఓకేనా, మార్చిలో జరగబోతుందన్నమాట. ఆ రోజు జరిగినప్పుడు ఎవరు విజేతగా నిలిచారు, ఎవరు రన్నర్గా నిలిచారు అనేది అప్పుడు చూద్దాం. ఇది ఎటువంటి ఫార్మేట్ అనేది గుర్తుపెట్టుకోవాలి. T10 ఫార్మేటు, టెన్నిస్ బాల్తో ఆడేటువంటి T10 ఫార్మేట్ అనమాట. దీని పేరే ఇండియన్ స్ట్రీట్ ప్రీమియర్ లీగ్, సింపుల్గా ISPL అంటారు. ఓకేనా, ఇవి నోట్ చేసుకోవాలి. ఇవాల్టి కరెంట్ అఫైర్స్ అన్ని రకాల నోటిఫికేషన్స్ మన ముందుకు ఉన్నాయి. ఎవ్వరు కూడా దయచేసి టైం వేస్ట్ చేసుకోవద్దండి. ప్రతిరోజు నేను చెప్పేది మీకు ఇదొక్కటే, టైం అనేది చదివితే గట్టిగా చదవాలి, లేకుంటే వదిలేయాలి.
ఏదో ఊరికి చదువుతున్నామని చదివితే కనుక జాబులు వచ్చే పరిస్థితి లేదనమాట. కాబట్టి అదే పనిగా అన్నీ వదిలేసుకొని బాగా గట్టిగా చదివే పాడైతే కనుక అలా చదివితే కనుక ఖచ్చితంగా జాబ్ అనేటువంటిది వస్తుందన్నమాట. ఎందుకంటే చాలామంది అలా ఉండరు. కాబట్టి ఎవరైతే గట్టిగా ఎక్కువ టైం ఎక్కడ వేస్ట్ చేసుకోకుండా చదువుకుంటూ వస్తే కనుక ఖచ్చితంగా ఆ సిలబస్ దగ్గర పెట్టుకొని ఆ సిలబస్కి సంబంధించి ఏమేమి ఉన్నాయో అవన్నీ కూడా చూసుకుంటూ బాగా చదువుకుంటూ బాగా ఎగ్జామ్స్ రాసుకుంటూ సబ్జెక్ట్ మర్చిపోకుండా ఉండడం కోసం ఎగ్జామ్స్ అనేటువంటి కీలకం అనమాట. కాబట్టి అలా ఎగ్జామ్స్ రాసుకుంటూ నీట్గా వెళ్ళిపోతే కనుక నోటిఫికేషన్ వచ్చినప్పుడు ఏవైనా సరే ఈజీగా మనం కొట్టుకోవచ్చు అనమాట. ఎగ్జామ్స్ రాసుకోవాలనుకుంటే కనుక మాకు కాల్ చేయండి. జనరల్ స్టడీస్ సంబంధించి ఎగ్జామ్స్ మేము కండక్ట్ చేస్తామన్నమాట. 8186006848. అది తక్కువ అమౌంట్తోనే మేము ఎగ్జామ్స్ అనేటువంటిది మీకు ఇవ్వడం జరుగుతుంది. మేము యూటిలైజ్ చేసుకోండి అందరూ కూడా. అదేవిధంగా కరెంట్ అఫైర్స్ 1 ఇయర్ కరెంట్ అఫైర్స్ 2023 సంబంధించి మనం ఇప్పుడు ప్రిపేర్ కావాల్సిన అందరం కూడా 1 ఇయర్ కరెంట్ అఫైర్స్ అవసరమై తీరుతాయి. కాబట్టి అందరూ కూడా 1 ఇయర్ కరెంట్ అఫైర్స్ కావాలనుకుంటే కనుక 8186006848 అనే నెంబర్కి 100 రూపీస్ ఫోన్పే చేసి అదే నెంబర్కి స్క్రీన్ షాట్ పెట్టండి. 24 అవర్స్ లోపల మేము పీడిఎఫ్ ఫైల్ పంపిస్తాం. డేట్ టు డేట్ ఉంటాయి, విత్ ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది అన్నమాట. కింద ప్రతి క్వశ్చన్కి కూడా వాటిని మీరు చదువుకోవచ్చు. ఓకేనా. అదే కరెంట్ అఫైర్స్ ఎగ్జామ్స్ సపరేట్గా రాయాలనుకున్న డే టు డేటు మాకు కాల్ చేయండి ఇదే నెంబర్కే. ఓకేనా. రైట్, రేపటి క్లాస్లో మళ్ళీ కలుసుకుందాం ఫ్రెండ్స్. థ్యాంక్స్.